ओम 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 गे तवस्तरम वाजे वाजे हवामहे सखाय इंद्रमोतये सखाय इंद्रमोतये ॐ ईशावास्यमिदं सर्वं यत्किं च जगत्या जगत्तेन त्यक्तेन भुञ्जीथा मा गृधक्कस्य स्विद्धनं तेन त्यक्तेन भुञ्जीथा मा गृधक्कस्य स्विद्धनम् ॐ वायुरनिलमं प्रेतमथेदम् भस्मान्तं शरीरम् ॐ क्रतो स्मर क्लीबे स्मर कृतं स्मर ॐ क्रतो स्मर क्लीबे स्मर कृतं स्मर ॐ हिरण्मयेन पात्रेण सत्यस्य पिहितं मुखम् यो सावादित्ये पुरुषः सो सावहम् ॐ खं ब्रह्म ॐ खं ब्रह्म ॐ शान्ति शान्ति शान्तिः ओम परमपिता परमात्मा ओम ओम रक्षका ओम सर्वरक्षका ओम सदा रक्षका सर्वदा रक्षका सत्य रक्षका नित्य रक्षका सर्वत्र रक्षका ओम ओम सर्वधा रक्षका सर्वथा रक्षका
ओम शाश्वत रक्षक परम रक्षक जगद रक्षक विश्व रक्षक ओम ओम जगतपति जगत पिता विश्वपति विश्वपिता ओम शाश्वत भ्राता दाता विधाता शाश्वत बंधु मित्र सखा शाश्वत गुरु शाश्वत आचार्य शाश्वत स्वामी शाश्वत राजा राजाधिराजा सराट विराट ब्रह्मराट शाश्वत राट विश्वराट ओम ओम शाश्वत न्यायाधीशा सदाधारा सर्वदाधारा विश्वाधारा जगदाधारा ईश्वरा परमेश्वरा सर्वेश्वरा ईशा परेशा सर्वेशा जगदीशा विश्वेशा ओम सर्वांतर्यामिन सर्वभूतांतरात्मा सर्वव्यापका सर्वशक्तिमान निराकार निर्विकार न्यायकारी दयालु अजरा अमरा अभय नित्य पवित्र सृष्टिकर्ता धर्ता भरता हरता पालनकर्ता प्रलयकर्ता ओम प्रभो ओम विभो ओम स्वयंभू ओम शंभु ओम शंभु ओम भू ओम भुवः ओम स्वः ओम भूर्भुवः स्वः प्राणपति प्राणपिता प्राणाधारा प्राणेश्वरा जीवनेश्वरा जीवनदाता जन्मदाता सर्व दुख विनाशक सकल क्लेश नाशक संकट मोचक सर्व अशांति भय निवारक सच्चिदानंद स्वरूप आनंददाता सुखदाता सुखकरा सुखदायक आत्मदा बलदा ज्ञानदा सर्वदा हर्षदा मोक्षदा ओम ओम ఓముకు వందనాలు ఋషులకు మహర్షులకు మునులకు యోగులకు గురువులకు ఆచార్యులకు అధ్యాపకులకు పెద్దలకు మాతాపితలకు శ్రేయోభిలాషులకు మిత్రులకు జడచేతనాది చరాచర జగత్తుకు స్థావర జంగమాలకు వందనాలు सर्वेभ्यो नमो नमः प्रणव प्रणाम आत्मा बंधुलारा ब्रह्म बंधुलारा शाश्वत बंधुलारा विश्व बंधुलारा धर्म बंधुलारा ఆత్మీయ బాంధవులారా మిత్రులారా అత్యంత దుఃఖ నివృత్తి అభిలాషులారా మోక్షాకాంక్షులారా ముముక్షువులారా విశ్వాత్మ బ్రహ్మాత్మ పరమాత్మ దర్శన అభిలాషులారా సాధకులారా ఈశ్వరారాధకులారా పరమేశ్వర ఉపాసకులారా అన్వేషకులారా జిజ్ఞాసులారా సప్తన్నాలు ఏడన్నాలు ఏడన్నాలలో అందరికీ సాధారణం అందరికి అవసరం అందరికి అవసరమైన అన్నాన్ని అందించి మనం ఆరగించాలి ఒంటరిగా తినకూడదు ఒంటరిగా తింటే పాపాన్ని తిన్నట్టు పాప భోజనం అవుతుంది పాప భాజనం అవుతాం పాపాన్ని పంచుకుంటాం పాప భాగస్థులం కేవల అఘో భవతి కేవల అది ఒంటరిగా భోజనం చేసేవాడు
పాపభాజనవుతాడు, పాపాన్ని పెంచుకుంటాడు. కాబట్టి అందరికి అన్నాన్ని అందించాలి. ప్రభుత్వం కూడా చేయాలి, దానం చేయాలి. దేవతల భోజనమే సరైన భోజనం. ఆరోగ్యాన్ని ఇస్తుంది, పుష్టినిస్తుంది, బలాన్ని ఇస్తుంది, తృప్తినిస్తుంది. అంతేకాదు, పశువులు పక్షులకు భోజనం, వాటి భోజనం ఉంటుంది. విశేష భోజనాలు ఉంటాయి. విశేష భోజనం అంటే విశిష్టంగా తయారు చేసుకుని తినడం కాదు, రుచిగా చేసుకుని తినడం కాదు. ప్రత్యేక భోజనం. ప్రతి పశువుకు, ప్రతి ప్రాణికి, ప్రతి పక్షికి, ప్రతి క్రిమికి, కీటకానికి విడివిడి భోజనాలు, వేరువేరు భోజనాలు. భోజనం విభజామి అని పరమిత పరమాత్మ చెప్పుకోవడం జరిగింది. భోజనాన్ని విభజించి ఇస్తున్నాను, విభాజన చేస్తున్నాను, భోజనం భాగాలు చేసి మీకు ఇస్తున్నాను, అందజేస్తున్నాను. అదే మీ భోజనం అని ఆదేశిస్తే అన్ని పశువులు, పక్షులు, క్రిములు, కీటకాలు పాటిస్తున్నాయి, ఆదేశాన్ని ఆచరిస్తున్నాయి. మనిషి మాత్రం తప్ప, మనిషి తప్ప, మానవులు తప్ప. నిజానికి తన భోజనం, నిజమైన భోజనం వాని మనస్సు, ప్రాణమే. తన కోసం ఉంచుకోవాల్సిన భోజనాలు ఇది. వాని ద్వారా, ప్రాణం ద్వారా, మనస్సు ద్వారా. మనోభోజనం. ఆ క్రమంలో పయోభోజనం, పయోయజనం, పయోవ్రతం. పాలు అని చెప్పడం జరిగింది. పాలు అంటే అందులో నీళ్లు కూడా వస్తాయి, పళ్ళ రసాలు వస్తాయి, నెయ్యి వస్తుంది, పెరుగు వస్తుంది, తేనె వస్తుంది. పయవ్రతం. వాణి, మనస్సు, ప్రాణం గురించి ఎన్నో రకాలుగా వర్ణించడం జరిగింది. నిజానికి మనం ఆరగిస్తున్న భోజనం వానితో, అది విజ్ఞాతం. తెలిసిన దాన్ని నోటితో చెబుతాం, వానితో వచిస్తాం, ప్రవచిస్తాం. జ్ఞానం అనేది తెలుస్తుంది, అస్పష్టంగా ఉన్నది స్పష్టమవుతుంది వాక్కు ద్వారా. అది విజ్ఞాతం. విజిజ్ఞాస్యం, తెలుసుకోదగినది మనస్సు ద్వారా తెలుసుకుంటాం. దాని తర్వాత అవిజ్ఞాతం ఉంటుంది. అవిజ్ఞాతం ప్రాణం ద్వారా. ఇంకా తెలియలేదు, అవిజ్ఞాతం అని చెప్పడం జరిగింది. విజ్ఞాతం విజిజ్ఞాస్యం అవిజ్ఞాతం ఏతే ఏవ యత్కించ విజ్ఞాతం వాచః తద్రూపం వాగ్హి విజ్ఞాత వాక్ ఏనం తద్భూత్వా అవతి. వాక్యే అవతి, రక్షిస్తుంది విజ్ఞాతాన్ని, తెలిసిన దాన్ని. మనస్సు యత్కించ విజిజ్ఞాస్యం మనసః తద్రూపం మనోహి విజిజ్ఞాస్యం మన ఏనం తద్భూత్వా అవతి. మనస్సు విజిజ్ఞాస్యాన్ని రక్షిస్తుంది. యత్కించ అవిజ్ఞాతం ప్రాణస్య తద్రూపం ప్రాణో హి అవిజ్ఞాతః ప్రాణ ఏనం తద్భూత్వా అవతి. ప్రాణం అవిజ్ఞాతాన్ని రక్షిస్తుందని చెప్పడం జరిగింది. బృహదరణ్యక ఉపనిషత్తు ప్రథమ అధ్యాయంలో చాలా విషయాలు చెప్పడం జరుగుతుంది. 4వ బ్రాహ్మణంలో ఈ పిండ శరీరంలో వాణి, బ్రహ్మాండములో పృథ్వీ, పిండ శరీరంలో మనస్సు, బ్రహ్మాండములో ద్యులోకం అని, ఈ పిండ శరీరంలో
విశాలమైనటువంటిది వాని నిజానికి, చాలా విశాలము. అలాగే విశాలమైనది పృథ్వీలోకం అన్నారు. వాని పృథ్వీలోకం, పృథ్వీలో అగ్ని జీవించినప్పుడు ఉష్ణం ఉంటుంది, వేడి ఉంటుంది. బ్రహ్మాండంలో కూడా అదే విధంగా జ్యోతి రూపంలో ఆదిత్యుడు ఉంటాడు. మనసు విశాలమైనది, ద్యులోకం కూడా విశాలం. ఆ ద్యులోకం ఉన్నటువంటి ఆదిత్యుడు కూడా విశాలం అని చెప్పడం జరిగింది. అంటే ఎన్నో ఆదిత్యులు ఉన్నాయి, ఆదిత్య లోకాలు ఎన్నో ఉన్నాయి. కనిపించే నక్షత్రాలను కూడా ఆదిత్యుడు అని చెప్పడం జరిగింది. వాణి మనస్సు యొక్క కలయికతోనే ప్రాణం దానికి ప్రకటమవుతుంది. వాక్కు ద్వారా మాట్లాడితే బ్రతికున్నట్టు, మనసు ద్వారా ఆలోచిస్తే బ్రతికున్నట్టు. వాణి ప్రాణం ద్వారానే, వీటి కలయిక ద్వారా ప్రాణం ప్రకటమవుతుంది. అలాగే పృథ్వీ, అగ్ని, ద్యులోకమును, సూర్యుడు సమ్మేళనం ద్వారా వేడి పుడుతుంది. భూమిలో ఉన్నటువంటి అగ్ని, సూర్యుడు ఉన్నటువంటి ఆ వేడి, ఈ రెండు రకాల వేడి వలన వాయువు ప్రకటమవుతుంది, గాలి వీస్తుంది. సూర్యుని యొక్క తాపం ఎండతో భూమి వేడెక్కిన తర్వాత అల్పపీడనం, అధిక పీడనం వేడిలో, అప్పుడు అల్పపీడనం వైపు అధిక పీడనం, గాలి అటువైపు వెళ్తుంది. ఎక్కడైతే అల్పపీడనం ఉంటుందో, వేడి తక్కువ ఉంటుందో, వేడి గాలికి గతినిస్తుంది, తేలిక చేస్తుంది. అప్పుడు గాలి వీస్తుంది, కదులుతుంది. గాలికి గతినిచ్చేది దానికి అగ్ని, సూర్యుని యొక్క ఎండ. ఇది ఒక రహస్యాన్ని చెప్పడం జరిగింది. అప్పుడు వాయువు ఉన్నట్టు తెలుస్తుంది, లేకపోతే కొమ్మలు ఊగకుండా ఉంటాయి, ఆకులు కదలకుండా ఉంటాయి. గాలి లేదంటాం, గాలి లేదు, గాలి రావట్లేదంటాం. నిజానికి గాలి కదలాలంటే వేడి ఉండాలి. అది ద్యులోకం ఉన్నటువంటి సూర్యుడు, భూమి ఉన్నటువంటి ఈ అగ్ని రెంటి యొక్క కలయికతో వాయు ప్రకటన అవుతుందని చెప్పడం జరిగింది. తస్య ఏవ వాచః పృథివీ శరీరం జ్యోతి రూపం అయం అగ్ని తద్ యావత్ ఏవ వాక్ తావతి పృథివీ తావాన్ అయం అగ్ని. ఎంత పృథివీ ఉంటుందో అంత అగ్ని ఉంటుందని చెప్పడం జరిగింది. వాక్ కూడా అటువంటిది, వాక్ కూడా విషయాలు ఎంతైనా మాట్లాడగలుగుతుంది, ఎన్ని విషయాల గురించి ఉపదేశించగలుగుతుంది, వర్ణించగలుగుతుంది వాక్కు. అలాగే అథా ఏతస్య మనసోద్యహు శరీరం జ్యోతి రూపం అసౌ ఆదిత్య తద్ యావద్ ఏవ మనస తావతి ద్యహు తావాన్ అసౌ ఆదిత్య తౌ మిథునం సం ఏతాం తతః ప్రాణః అజాయత స ఇంద్రః స ఏషో అసపత్నో ద్వితీయో వై సపత్నో నా అస్య సపత్నో భవతి యా ఏవం వేద. ఈ రహస్యాన్ని ఎవరైతే తెలుసుకుంటారో వారికి శత్రువులు ఉండరు అంటున్నారు. శత్రువులు లేకుండా చూసుకోవాలి. ఇటువంటి రహస్యాన్ని తెలుసుకున్న వారు అసపత్నులు అవుతారు, శత్రువులు లేకుండా అవుతారు. సపత్నులు అంటే శత్రువులు ఉండేవారు, అసపత్నులు శత్రురహితులు అవుతారు. మనకెవరు శత్రువులు లేకుండా ఉండాలంటే ఈ రహస్యాన్ని తెలుసుకోవాలి. అంటే మనస్సును, వాణిని, ప్రాణాన్ని కాపాడుకోవాలి, చాలా జాగ్రత్తగా వ్యవహారం చేయాలి. వీటిని జాగ్రత్తగా వాడుకోవాలి, వాణిని, మనస్సును, ప్రాణాన్ని. వాక్కు విశాలమైంది, శక్తివంతమైంది. మనసు కూడా శక్తివంతమైంది, విశాలమైంది. ప్రాణం కూడా అటువంటిది. ప్రాణం ఉంది, శరీరంలో శక్తి ఉంది, బలం ఉంది,
ప్రాణశక్తి ఉంది, మనస్సు ఉంది, వాక్కు ఉంది. వీటిని వాడుకోవడం రావాలి. అటువంటి వారు అసపత్నులు అవుతారు, శత్రురహితులు అవుతారు. ఎందుకంటే పిండంలో ప్రాణం, బ్రహ్మాండంలో ఇంద్రుడు. వాయువు, ఇక్కడ ఇంద్రుడు అంటే వాయువు. పిండంలో ప్రాణం, బ్రహ్మాండంలో ఇంద్రుడు. ఇంద్రుడు అంటే వాయువు. ఆ విధంగా ఈ శరీరంలో అంటే పిండంలో, బ్రహ్మాండంలో ఉన్నటువంటి రహస్యాలను పోలుస్తూ చెప్పడం జరుగుతుంది. బ్రహ్మాండంలో ఉన్నంత పిండంలో ఉంటుంది కాబట్టి ఆ బ్రహ్మాండం ఏదైతే కనిపిస్తుందో మనకు, ఈ పిండంలోనే, ఈ శరీరంలో అన్ని కనిపిస్తాయి, అన్నీ ఉంటాయి. పిండ శరీరంలో ప్రాణమైతే బ్రహ్మాండంలో జలం అన్నారు. బ్రహ్మాండం అంతటా జలం ఉంది. మనం చూస్తున్నటువంటి ఈ జలం ఈ రూపంలో కాకుండా వేరే రూపంలో ఉంటుంది. పిండంలో ఏ విధంగా ప్రాణం ఉంటుందో బ్రహ్మాండంలో జలం అటువంటిది. పిండ శరీరంలో ఏ విధంగా జీవనం ఉంటుందో, జీవించినప్పుడు వేడి ఉంటుందో, బ్రహ్మాండమైన శరీరంలో జ్యోతిరూప చంద్రుడు ఉంటాడు. శీతలత్వానికి గుర్తు. జలం చల్లదనానికి గుర్తు. అప్సు శీతత, నీటిలో శీతత్వం ఉంటుంది, చల్లదనం ఉంటుంది. చంద్రుడు కూడా అంతే. చెది ఆహ్లాదనే దీప్తోచ, ఆహ్లాదనిచ్చేవాడు చంద్రుడు. చల్లని వెన్నెల, చల్లని కిరణాలు ఉంటాయి. బ్రహ్మాండ రూప శరీరంలో జ్యోతిరూప చంద్రుడు. ఈ పిండంలో ఏది వేడి ఉందో అది ప్రాణం. ప్రాణం ఉంటేనే వేడి ఉంటుంది. శవంలో వేడి ఉండదు. శవం చల్లబడిపోతుంది, శరీరం చల్లబడుతుంది అప్పుడు, ప్రాణం లేనప్పుడు. పిండంలో ప్రాణం విస్తారంగా ఉంటుంది, అంతటా ఉంటుంది. బ్రహ్మాండంలో కూడా జలం విస్తారంగా ఉంటుంది చెప్పింది. అంతటా బ్రహ్మాండంలో జలం ఉందని చెప్తున్నారు. అథ ఏతస్య ప్రాణస్య ఆపహ శరీరం, ఆప నీరు, జ్యోతిరూపం అసౌ చంద్ర, తత్ యావాన్ ఏవ ప్రాణ తావత్, ప్రాణ తావత్య ఆపహ తావత్ తావన్ అసౌ చంద్ర తే ఏతే సర్వం ఏవ సమః సర్వే అనంత. రెండు సమానమే. శరీరం, పిండము, బ్రహ్మాండం, చంద్రుడు అంతటా. అంటే ఒక చంద్రుడు కాదు, రకరకాల గ్రహాలకు రకరకాల చంద్రులు ఉంటారు. ప్రతి బ్రహ్మాండం అంటే ప్రతి సూర్య కుటుంబంలో చంద్రుడు ఉంటాడు. ప్రతి గ్రహానికి కూడా చంద్రుడు ఉంటాడు, ఉపగ్రహం రూపంలో. ఇదంతా అనంతం. సర్వే అనంత స యో హ ఏత అనంతవత ఉపాస్తే. ఇదంతా అనంతం. ఈ అనంత తత్వాన్ని, అనంత భావాన్ని గనక నింపుకుంటే మనం కూడా అనంతులం అవుతాం అంటున్నారు. అనంతానికి అనంతమైనటువంటి పరంపిత పరమాత్మ ఎవరైతే ఉపాసిస్తారో వారు ఇంకా అనంతవంతులు అవుతారు, విజయాన్ని పొందుతారు. ఎందుకంటే ఇదంతా అనంతం కనిపించే ఈ బ్రహ్మాండం అంతా. మన శరీరం కూడా అనంతమే, అంత విశాలమే. వాణి విశాలం, మనస్సు విశాలం, ప్రాణం విశాలం ఈ పిండములో. కాబట్టి సర్వే అనంత స యో హ ఏతాన్ అనంతవత, అనంతవంతులు కావాలి. అనంతవంతుని ఆరాధించాలి. పరంపిత పరమాత్మను ఆరాధించిన వారు అనంత ఆనందాన్ని అనుభవిస్తారు. వాని మనస్సు, ప్రాణం నిజానికి ఇవి చాలా చిన్నవి ఇక్కడ ఈ శరీరంలో. ఇవి అంతవంతములు, అంతం గలవి ఇవి. కానీ పిండంలో అలా చిన్నగా కనిపిస్తాయి, కానీ అది బ్రహ్మాండంలో అనంతం కదా. అంతటా ఉన్నాయి. ప్రాణం అంతటా ఉంది, మనసు కూడా అంతటా ఉంది, వాని కూడా అంతటా ఉంది. ఎన్నో ప్రాణులు ఉన్నాయి, ఎన్నో గ్రహాలు, నక్షత్రాలు ఉన్నాయి, అక్కడ ప్రాణులు ఉన్నాయి. బ్రహ్మాండంలో ఎన్నో గ్రహాల్లో ప్రాణులు ఉంటాయి. కాబట్టి
అనంతం. అనంతాన్ని మనం అంతంలో చూస్తాం, ఈ పిండంలో చూస్తాం. ఇది అంతవంతం, అంతం గలది ఈ పిండం. అనంతాన్ని అంతంలో చూడడం. అంతటా ఉంటాయి, మహతత్వం అంతటా ఉంటుంది, అహంకారం అంతటా ఉంటుంది, ఇంద్రియాలు అంతటా ఉంటాయి, మనస్సు అంతటా ఉంటుంది, తన్మాత్రలు అంతటా ఉంటాయి, పంచమహాభూతాలు ఇతర గ్రహాల్లో కూడా ఉంటాయి. కేవలం భూమి మీద ఉంటేనే ఈ పృథ్వీ, పంచమహాభూతాలు పృథ్వీ ఒకటి, ఈ భూమి మాత్రం అనుకుంటాం. అంతటా ఉంది పృథ్వీ కణాలు. కాబట్టి ఇంకా ఎదగాలి, అనంతునితో కలిసి ఉండాలి, అనంతునితో సంబంధం ఏర్పాటు చేసుకోవడం అవసరం ఉంటుంది. అప్పుడు స్థిరమవుతాం. పరిమిత పరమాత్మ అచలుడు, స్థిరుడు, ధ్రువుడు. ధ్రువం కావాలి, మనం కూడా ధ్రువం కావాలి. శాంతం నుంచి అనంతం వైపు, ఈ శాంత లోకాల నుంచి అనంత లోకాల వైపు విజయం కావాలి మనకు. అనంత లోకాలను గెలుచుకోవాలి, అనంత ఆనందాన్ని పొందాలనే ప్రయత్నం చేస్తూనే ఉండాలి. సా లోకం జయతి అథ యో హ ఏతాన్ అనంతాన్ ఉపాస్తే అనంతం సా లోకం జయతి. అనంత లోకాన్ని జయిస్తాడు పరంపిత పరమాత్మ సహకారంతో, అనుగ్రహంతో. అనంతుని కోసం అనంత యాత్ర చేస్తూనే ఉన్నాడు జీవుడు, జీవాత్మ. నేను జీవుని, జీవాత్మను, అందరు జీవుడు, జీవాత్మలు, అన్ని ప్రాణులు కూడా, అన్ని ప్రాణులు, అన్ని జీవాత్మలను కూడా అనంతుని వైపే ప్రయాణం చేస్తున్నాయి. అనంత ఆనందం కోసం అనంతుని వైపు అనంత ప్రయాణం, అనంత యాత్ర. దానికి మనస్సు, ప్రాణం, వాణి. అసలైన ఆహారం ఇదే. సప్తాన్నాలలో తన కోసం ఉంచుకోవాల్సినటువంటి అన్నం ఇదే, ఈ 3 అన్నాలే. 3 అన్నాల కంటే ముందు హుతం ప్రహుతం కూడా. ఏ ప్రాణికి ఏ ఆహారం అవసరమో ఆహారాన్ని వాటికి వదిలిపెట్టాలి. ఇతర ప్రాణుల, పక్షుల, క్రిమి కీటకాల ఆహారం కూడా మనమే ఆరగిస్తున్నాం, స్వాహా చేస్తున్నాం మన స్వార్థం కొరకు. పశువుల ఆహారం వేరు, పక్షుల ఆహారం వేరు. రకరకాల జీవుల, ప్రాణుల ఆహారాలు వేరు వేరు ఉన్నాయి, వేరు వేరు అన్నాలు ఉన్నాయి. వాటిని కూడా మనమే దోచుకోవాలని చూస్తున్నాం, అనుభవించాలని చూస్తున్నాం. పరిమిత పరమాత్మ ఇచ్చిందే, ఆదేశించినదే ఆచరించాలి, ఆస్వాదించాలి. నిజానికి పరిమిత పరమాత్మే కాలుడు, యముడు, కాలాతీతుడు, త్రికాలజ్ఞుడు పరిమిత పరమాత్మ. అటువంటి పరిమిత పరమాత్మ కాలాన్ని కూడా నిర్మించడం జరిగింది. ఓం రితంచ సత్యంచ భేద్ధాత్ తపస్సో అధ్యజాయత తత అని చెబుతూ సముద్ర ధర్ణవ 10 సంవత్సరాలు అజాతి సంవత్సరాలు కూడా కాలం. ఇక్కడ సంవత్సరం అంటే తన మేధస్సుతో, తపస్సుతో, మేధాబుద్ధితో, బుద్ధిపూర్వకంగానే, బుద్ధిపూర్వ వాక్యకృత వేదం అంతా కూడా వర్ణించినంత కూడా, ఈ జగత్తులో నిర్మించినంత కూడా, ఈ జగన్ నిర్మాణం కానిదంతా కూడా, అన్ని ప్రాణులు కూడా పరిమిత పరమాత్మ యొక్క మేధాబుద్ధితో, బుద్ధిపూర్వకంగానే నిర్మాణం చేయడం జరిగింది. తపస్సుతో, పరిశ్రమతో, ప్రయత్నంతో, పురుషార్థంతో. తపస్సు అంటే పరిశ్రమ, పురుషార్థం ప్రయత్నంతో. పరిమిత పరమాత్మ యొక్క ప్రయత్నమే పురుషార్థమే. పరమ పురుషుని యొక్క ప్రయోజనం అదే, పరమ పురుషార్థం. సంవత్సరమే ఈ భువనం యొక్క స్వామి. ప్రజాపతి అన్నారు సంవత్సరాన్ని, కాలాన్ని. స ఏషా సంవత్సర ప్రజాపతి. స అతడు
అతడే ఇతడు. సామాన్యంగా ఎక్కడైనా స ఏష అనే శబ్దం వస్తుంది. స ఏష పూర్వేషమపి గురుః కాలేన నచ్ఛేదాత్. పతంజలి మహర్షి కూడా తన సూత్రాల్లో సహ ఏష, స ఏష. స ఏష సంవత్సరః. ఆ సంవత్సరమే ప్రజాపతి, కాలమే ప్రజాపతి, కాలపురుషుడు, కాలాతీతుడు కూడా, కాలాన్ని దాటి ఉండేవాడు. కాల వ్యవహారం కూడా ప్రజాపతి పరంపిత పరమాత్మే ఇవ్వడం జరిగింది. కాలం కూడా అది కూడా అనంతం అని చెప్పడం జరిగింది. కాలం అనంతం. ప్రజాపతి పరంపిత పరమాత్మ షోడశ కళ, 16 కళలు గలవాడు పరంపిత పరమాత్మ. హిందువుల్లో మనం 15 కళలు చూస్తాం. పక్షానికి 15, శుక్లపక్షం 15 రోజులు. మనం పాడ్యమి విధియ తది అని చెప్పేసి, చతుర్దశి పౌర్ణమి, మళ్ళీ పాడ్యమి విధియ తదియ కృష్ణపక్షంలో, చతుర్దశి అమావాస్య, 15 తర్వాత 16వ కళ, అమావాస్య వరకు 15, తర్వాత షోడశి కళ, శుక్లపక్షంలో మొదటి రోజు ప్రథమ పాడ్యమి, అది 16వ కళ అన్నారు. షోడశ కళ తస్య రాత్రయ ఏవ పంచదశ కళ. 15 రాత్రులు, అవి పంచదశ 15 కళలు. అందులో ఒకటి ధ్రువ కళ ఉంటుంది. ధ్రువ ఏవ అస్య షోడశి కళ. సహ రాత్రిభిః ఏవ చ పూర్యతే అప చ క్షీయతే. సహ అమావాస్యాయాం రాత్రిం ఏతయా షోడశయా కలయా సర్వమిదం ప్రాణభృత్ అనుప్రవిశ్య తతః ప్రాతర్జాయతే. తస్మాద్ ఏతాం రాత్రిం ప్రాణభృతః ప్రాణం న విచ్ఛిద్యాత్. ప్రాణం న విచ్ఛిద్ యదపి కృకలాసస్య ఏతస్య ఏవ దేవతాయ అపచిత్తే. ఇక్కడ క్రికల అంటే చిన్న ప్రాణులు కూడా, తొండ లాంటి ప్రాణులు కూడా చంపకూడదు. కొందరు తొండను చంపేవారు ఉంటారు, ఇస్లాం ధర్మం వాళ్ళు. తొండ కనిపిస్తే చంపేస్తారు. తొండను కూడా చంపకూడదు అంటున్నారు. దేన్ని చంపకూడదు? ముఖ్యంగా శుక్లపక్షంలో దేన్ని హింసించకూడదు. శుక్లపక్షం పాడ్యమి రోజు ముఖ్యమైనటువంటి రోజు అని చెప్పడం జరుగుతుంది. అది ధ్రువమైనది. అంటే ఇదంతా మానసిక విషయం, మనసులో ప్రశాంతత ఉంటుంది. అంతవరకు అమావాస్య తెల్లవారి శుక్లపక్షం ప్రథమ దినం పాడ్యమి రోజు. పాడ్యమి రోజు యొక్క విశేషతను చెప్పడం జరిగింది ఇందులో. అది ధ్రువం, స్థిరమైనది అని చెప్పడం జరుగుతుంది. చంద్రుని యొక్క 16 కళలు, 16వ కళ ధ్రువ కళ. ఎందుకంటే కృష్ణపక్షంలో ఒక్కొక్క రోజు క్షీణిస్తూ 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 అమావాస్య ఏర్పడుతుంది. అలా వాస్తవంగా ప్రతి ప్రాణిలో చంద్రుని యొక్క శక్తి ప్రవహిస్తుందని చెప్పడం జరిగింది. శక్తి ప్రవేశం జరుగుతుంది ప్రతి ప్రాణిలో. అందుకే చంద్రుడు క్షీణిస్తున్నాడని వర్ణించడం జరిగింది. ఇది ఒక రహస్యం. ఆ రహస్యాన్ని ఆలంకారిక భాషలో చెప్పడం జరుగుతుంది. చంద్రుడు ఎందుకు క్షీణిస్తున్నాడంటే ప్రాణులకు శక్తిని ఇస్తున్నాడు, శక్తిని నింపడం జరుగుతుంది, అందుకే క్షీణిస్తున్నాడు. ముఖ్యంగా శుక్లపక్షంలో పౌర్ణమి నాడు వనమూలికల్లో ఎక్కువ శక్తి ఉంటుంది. శుక్లపక్షంలో వనమూలికల సేకరణ చేయడం జరుగుతుంది. ఆయుర్వేదం తెలిసిన వారు, వనమూలికల జ్ఞానం ఉన్నవారు మళ్ళీ ఎందుకు చంద్రుడు క్షీణిస్తున్నాడంటే శక్తిని ఇవ్వడం జరుగుతుంది కాబట్టి. ఇది ఒక వర్ణన, ఆలంకారిక భాష. ఇందులో ఒక రహస్యం కూడా ఉంది.
అప్పుడు దేన్ని బాధ పెట్టకూడదు, దేన్ని హింసించకూడదు. చివరికి తొండను కూడా కృకలాస కృకలాసస్య ఏతస్య దాని యొక్క హింస పెట్టకూడదు. నిజానికి ఏ ప్రాణిని చంపకూడదు, దేన్ని వధించకూడదు. బ్రహ్మాండములు కూడా ఈ సంవత్సరం ఉందో అంతా కూడా కాలానికి సంబంధించినటువంటిది. ఈ వ్యవస్థను పరమిత పరమాత్మ నిర్మాణం చేసి ఏర్పాటు చేసి మనకి ఇవ్వడం జరిగింది. పరమిత పరమాత్మ ప్రజాపతి, ప్రజా ప్రకృష్టంగా జన్మించినటువంటి జడచేతన జగతంతా కూడా ప్రతి ప్రాణి కూడా పరంపిత పరమాత్మ యొక్క సంతానం. ఆ సంతానానికి పిత పతి పరంపిత పరమాత్మయే. ఇది బ్రహ్మాండ పిండ రహస్యం. ఈ బ్రహ్మాండ పిండ రహస్యం ఎరిగినవాడే పురుషుడు అన్నారు. ఇలా తెలుసుకున్నవాడే పురుషుడు. యో వై సహ సంవత్సర ప్రజాపతి షోడశ కళ అయం ఏవాస యో అయం ఏవం విత్ పురుష అయం ఏవం విత్. ఎవరైతే ఈ రకంగా తెలుసుకుంటారో అటువంటి వారే పురుష. తస్య విత్తం ఏవ పంచదశ కళ. వారి యొక్క విత్తం, వారి యొక్క ఐశ్వర్యం, వారి యొక్క ధనం, ధాన్యం. విత్తం అంటే ధనాన్ని కలిపి అది 16వ రోజు అవుతుందో అంటే కృష్ణపక్షం 15 రోజులు తర్వాత శుక్లపక్షంలో మొదటి రోజు పాడ్యం రోజు అది 16 కళ. అది ఆత్మ అన్నారు, అదే ముఖ్యం అన్నారు. పంచదశ కళ ఆత్మ ఏవ అస్య షోడశి కళ. ఆత్మ ఏవ అస్య అతని యొక్క, ఆ పురుషుని యొక్క అంటే ఈ రకంగా తెలుసుకున్నవారు, ఈ 16 కళ యొక్క రహస్యాన్ని ఎరిగిన వారు ఎవరుతున్నారో ఆ వ్యక్తి పురుషుడు అనబడతాడు. అతని యొక్క విత్తం ఇదే, ధనధాన్యం ఇదే. ఈ 15 రోజులు నిజానికి అది ధనధాన్యం. అమావాస్య 15 రోజులు ధనధాన్యం అయితే 16వ కళ శుక్లపక్షం మొదటి రోజు అవుతుంది, అది ఆత్మ. దానికి ఆత్మ ఏవాస్య షోడశి కళ స విత్తం విత్తేన ఏవ చ పూరిత. ఈ విత్తం ద్వారానే, ఈ ధనధాన్యం ద్వారా పూరింపబడతాడు. చంద్రుడే పూరిస్తాడు ధనధాన్య. దాని అర్థం అందుకే కొందరు అమావాస్య రోజు చెట్లను కొమ్మలు నరకడం జరుగుతుంది. అమావాస్య సమయంలో, అమావాస్య కంటే ముందు గనక చెట్లను నరికితే ఆ చెట్టుకు పురుగు రాదని చెప్పేసి కూడా కొందరు చెట్లను నరకడం జరుగుతుంది. ఏదైతే చెట్టుకు పురుగు పడుతుందో కర్రలకు, అటువంటి చెట్లను అమావాస్య కంటే ముందు నరకడం జరుగుతుంది. ఇది ఒక రహస్యం. ఇది శుక్లపక్షంలో చెట్లను నరికితే పురుగులు వస్తాయి. అటువంటి శక్తి ఉంటుంది చంద్రునికి. అందుకే షోడశి కళ అది ఆత్మ, అది కేంద్రం, వృత్తానికి కేంద్రం లాంటిది. విత్తేన ఏవా చ పూర్యతే అపహ చ క్షీయతే తదేతత్ అన్నభ్యం. యద్ అయం ఆత్మ ప్రధి ప్రధిహి విత్తం తస్మాత్ యద్యపి సర్వజ్ఞానిం సర్వజ్ఞానిం జీయతే. సర్వజ్ఞానం అంటే సర్వధనాన్ని జీయతే జయించడం జరుగుతుంది. అన్ని రకాల ధనధాన్యాలను అన్నిటిని కూడా సర్వజ్ఞానిం, సర్వధనాన్ని. జీయతే అంటే క్షీణింపడం జరుగుతుంది. ఇక్కడ జీయతే క్షీణమవుతుంది. ఆత్మన చ చేత్ జీవతి. ఆత్మ ద్వారానే జీవించడం జరుగుతుంది. ఆత్మ ఉంటేనే. అది ప్రధి అన్నారు. ప్రధి అనేది ఒక చక్రానికి చుట్టూ ఉండేటువంటి కమ్మి అంటారు. చక్రం ఉంటే దాని చుట్టూ ఏతుంటుంది ఆవరణ రక్షించేది, దాని కమ్మి అంటారు. అది ప్రధి. దానికి, ఆ ప్రధికి అంటే మన పరిధి, సర్కంఫరెన్స్ అంటాం ఆంగ్లంలో. దాని చుట్టూ ఉండేటువంటి పరిధి. దానికి కేంద్రం
ఒకటి అవసరం ఉంటుంది. ప్రతి వృత్తానికి కేంద్రం ఉంటుంది. ఆ కేంద్రం ఆత్మ ఉన్నప్పుడే. అది కనుక లేకపోతే వ్యక్తి లేడు అంటారు, పోయాడు అంటారు. ప్రతి ప్రతి ఆహు అలా అంటారు. కాబట్టి ఆత్మను రక్షించుకోవాలి, ప్రాణాన్ని రక్షించుకోవాలి. ప్రాణం ముఖ్యం. కాబట్టి అప్పుడు ఋషి అంటున్నాడు, ఓ ఉపాసకులారా, ఈ ప్రపంచం ఇంత కూడా 3 లోకాలే. మనుష్య లోకం, పితృలోకం, దేవలోకం. బృహదారణ్యకోపనిషత్తు ఋషి బృహదారణ్యకోపనిషత్తు ప్రథమ అధ్యాయంలో 4వ బ్రాహ్మణంలో చెప్పడం జరుగుతుంది. 16వ వచనంలో, అత్ర త్రయో వావ లోక మనుష్యలోక పితృలోకో దేవలోక ఇది సో అయం మనుష్యలోక పుత్రేణ ఏవ జయ్యో నా అన్యేన కర్మణ కర్మణ పితృలోకో విద్యయా దేవలోకో వై లోకానాం శ్రేష్ఠ తస్మాద్ విద్యాం ప్రశంసంతి. త్రయో వావ, త్రయః వావ 3 లోకాలు. మనుష్యలోకం 3 లోకాలు ఏంటి? మనుష్యలోకం ఒకటి, పితృలోకం మూడవది, దేవలోకం. ఇది ఈ పేర్లు. సహ అయం మనుష్యలోక, ఈ మనుష్యలోకం పుత్రుని ద్వారానే పూర్తవుతుంది. సంతానం ద్వారా, సంతానం కాకపోతే శిష్యుల ద్వారా. సామాన్య మనుషులకు ఎందుకున్నారంటే, సాధారణ మానవులు ఎవరైతే ఉంటారో వారు తినడం త్రాగడంలోనే లేదా సంతాన కరణంలోనే ఉంటారు. కాబట్టి మామూలు వారు మనుషులు, అది మనుష్యలోకం. ఎవరైతే తన గురించి కాకుండా, తన చింత బెంగ లేకుండా ప్రపంచం గురించి ఆలోచిస్తారో, ప్రపంచం రక్షించుకోవాలనుకుంటారో వారు పితరులు అంటారు. ఎందుకంటే తండ్రి చేసే వ్యవహారం అదే. సంతానం కాపాడుకోవడానికి, ఇంటిని కాపాడుకోవడానికి, పరివారాన్ని కాపాడుకోవడానికి, తనకు కష్టమైన నష్టమైన హాని జరిగినా ఓర్చుకొని తన పిల్లల్ని కాపాడుకుంటాడు, కుటుంబాన్ని కాపాడుకుంటాడు. అందుకే పితరలోకం అన్నారు. ఇక దేవలోకం ఉంటుంది. ఈ దేవలోకం అనేది ప్రపంచానికి జ్ఞానాన్ని ఇచ్చి ముందుకు నడిపించేది లోకం దేవలోకం. విజయాన్ని కలిగించేది దేవలోకం. అందరికి విజయాన్ని ఇస్తుంది, అందరినీ ముందుకు నడిపించే లోకం, అందరికి మార్గదర్శనం చేసే లోకం దేవలోకం. మనుష్య లోకంను పుత్రులతో, సంతానంతో జయించవచ్చు. వేరే పని కాదు. ముఖ్యమైనటువంటి పని మనుష్య లోకంలో పుత్రుల ద్వారా లేదా శిష్యుల ద్వారా. పుత్ర అంటే శబ్దం అది నిజానికి. పుత్ర అంటే పూర్ణం కాని దాన్ని త్రాంటి రక్షించేవాడు మరొక అర్థం. కష్టాలను నష్టాల నుండి రక్షించేవాడు పుత్రుడైతే మరొక అర్థం పుత్ర. పుత్ర అంటే పూర్ణం కాని దాన్ని, అసంపూర్ణంగా ఉన్న దాన్ని, తల్లిదండ్రులు చేస్తూ ఆపేసిన దాన్ని పూర్తి చేసేవాడే పుత్రుడు. పుత్రిక కూడా. పుత్రుడన్నా పుత్రికన్నా ఒకటే. మనుష్య లోకంలో సంతానం ముఖ్యం. కాబట్టి సంతానం ముందుకు తీసుకెళ్తుంది. అందుకే ముందు తరాలు బాగుండాలంటే సంతానం అవసరం. ఆ సంతానం దేని కొరకు? పరంపరను రక్షించడం కొరకే. ఎన్నో పరంపరలు ఉంటాయి. అవి రక్షింపబడాలంటే ఆచరిస్తూ పోవాలి. ఎవరు ఆచరించాలి? తల్లిదండ్రులు. వృద్ధులైన తర్వాత శరీరాన్ని వదిలిపెట్టేస్తే అప్పుడు ఎలా అంటే తమ సంతానానికి అందించాలి వారసత్వాన్ని, పరంపరలను, ఆచారాలను, సదాచారాలను. ఆ విధంగా పుత్రులు తల్లిదండ్రులను రక్షించినట్టు అవుతుంది. తల్లిదండ్రుల యొక్క, పితరుల యొక్క, పెద్దల యొక్క మన మర్యాదను కాపాడినట్టు అవుతుంది. పెద్దల యొక్క యశస్సు, కీర్తిని కాపాడిన వారు అవుతారు. అందుకే పుత్రులు, మనుష్య లోకంలో పుత్రులే ముఖ్యం. ఎంతవరకు పుత్రుడు కాడో అంతవరకు ఈ మనుషుడు మనిషి కాదు.
దానికి మనిషి యొక్క స్వభావం అది. వ్యక్తి ఈ ప్రపంచంలో ఎన్నో పోరాటాలు చేస్తూ, ఆరాటాలు చేస్తూ, ఘర్షణ, సంఘర్షణ చేస్తూ వాటి ద్వారా జీవించాలని చూస్తాడు. తన కొరకు కాకుండా తన సంతానం కొరకు ఎవరైతే ప్రయత్నం చేస్తారో పితృలోకం అది. కర్మ ద్వారా జీవించాలని చూస్తారు. పితృలోకం వారు సాధారణ మనుషులు సంతానం ద్వారా అయితే, పితృలోకం వారు కర్మ చేస్తూ, ఇతరులకు లాభం చేస్తూ, ఇతరుల యొక్క శ్రేయస్సును కోరుతూ, పరోపకారం చేస్తూ జీవించేవారు పితృలోకం. ఆ విషయం చెప్పడం జరిగింది ఇందులో. అథ త్రయోభావ లోక మనుష్యలోక పితృలోకో దేవలోకో ఇది సో అయం మనుష్యలోక పుత్రేణయవ జయ్యో నాణ్యేన కర్మణ పితృలోకో విద్యా దేవలోకో కర్మణ పితృలోకో కర్మణ పితృలోక విద్యా దేవలోక వై లోకానం శ్రేష్ఠ, అన్నిటికంటే శ్రేష్ఠమైన లోకం దేవలోకం. అన్ని కర్మల కంటే గొప్ప కర్మ విద్యాదానం చేయడమే. సర్వేషామేవ దానానం విద్యాదానం. అన్ని దానికంటే గొప్పదానం. బ్రహ్మదానం విశిష్టత అన్నారు. బ్రహ్మ అంటే వేద విద్యాదానం, మామూలు విద్య కాదు. వేద విద్యాదానమే విశేషమైనది అన్ని దానాల కంటే, అన్ని కర్మల కంటే ముఖ్యమైన కర్మ. అందుకే అది దేవలోకం. అందుకే అన్ని లోకాల్లో విద్య అనేది ప్రశంసనీయం. శ్రేష్ఠ తస్మాత్ విద్యాం ప్రశంసంతి. విద్యను అందరూ ప్రశంసిస్తారు, అందరూ కోరుకుంటారు. విద్య యొక్క ప్రశంస అప్పుడు. విద్య ద్వారా ఎన్నో సమస్యలను దూరవేయించుకోవచ్చు. ఎన్నో ప్రశ్నకు సమాధానం ఉంటుంది విద్య ద్వారా. విద్య ఉన్నవాడు ఎటువంటి సమస్యనైనా, ఎటువంటి రోగాన్నైనా, ఎటువంటి అశాంతినైనా, ఎటువంటి నిరాశనైనా దూరం చేసుకోగలుగుతాడు తన వివేకంతో, తన పురుషార్థంతో. అందుకే విద్య గొప్పది. మనుషులోకమును పుత్రుని ద్వారా, సంతానం ద్వారా ఎలా జయించగలుగుతారో చెప్పడం జరుగుతుంది. బృహదారణ్యక ఉపనిషత్తు ప్రథమ అధ్యాయం 4వ బ్రాహ్మణంలో. అథాత సంప్రత్తి అతః సంప్రత్తి యదా. సంప్రత్తి అంటే సంప్రదానం, అంటే సర్వస్వాన్ని ఇచ్చేయడం. సర్వస్వాన్ని, తన సంపదను, ఐశ్వర్యాలను, అధికారాన్ని అన్నిటిని కూడా ఉత్తరాధికారికి వారసులకు ఇచ్చేయడమే దాన్ని సంప్రత్తి అంటారు. సంప్రత్తి ఇచ్చివేసేయాలి, ఉంచుకోకూడదు, దానికి పనిచేసేయాలి. తన విద్యను, తన సంపదను, ఐశ్వర్యాన్ని, అధికారాన్ని, పదవులను అన్నిటిని ఇచ్చేసేయాలి. పిల్లలకి ఇచ్చేసేయాలి, సంతానానికి ఇచ్చేసేయాలి. అప్పగింతలు చేస్తుండాలి. అప్పగింతల కార్యక్రమం ప్రతిరోజు చేసుకోవాలి. అప్పగించే ప్రయత్నం చేస్తే తేలిగా ఉంటుంది, సమస్యలు తగ్గిపోతాయి. ఆ రకంగా మనుషుల్లోకాన్ని జయించవచ్చు పుత్రుల ద్వారా, సంప్రత్తి ద్వారా అన్నారు. సర్వస్వాన్ని పుత్రులకు పంచడమే. అథాత సంప్రత్తి యదా ప్రైష్య. యదా ఎప్పుడైతే, ప్రైష్యన్ మన్యతే అథ పుత్రమాహ ఉత్తరాధికారి వారసులకు ఇవ్వడమే. ఎప్పుడైతే ఎలా ప్రైష్యన్ అంటే ఇష్యన్, అంటే మంచిగా పోతూ, అంటే మరణిస్తున్న అర్థం. పరలోకం మరో జన్మకు వెళుతూ అనే అర్థం. ఇష్యన్ ప్రేతం కావడానికి. ఇతం ఇక్కడి నుంచి వెళ్ళిపోవడమే. ఇక్కడి నుంచి వెళ్ళిపోయిందని ప్రేతం అంటారు, భూతం అంటారు. లేదు, గడిచిపోయింది, జరిగిపోయింది గతం, అది భూతం. భూతమే ప్రేతం. భూత ప్రేతాలు అంటే అర్థం ఇది. ప్రైష్యన్ మరణిస్తూ అప్పగించడమే. అప్పుడు తన గురించి నిజానికి తెలుసుకున్నవాడు అవుతాడు. తన గురించి ఏం తెలుస్తుంది? అన్ని ఉంచుకొని పంచకుండా ఉంచేసిపోతే అర్థమైనట్టు కాదు. ఎప్పుడు అర్థమైనట్టు అంటే, పోతూ అన్ని అప్పగించుకోవాలి, యోగ్యులకు అప్పగించాలి.
అర్హులకు అప్పగించాలి. అప్పుడు మనకు అర్థమైనట్టు, జీవితం అర్థమైనట్టు. అన్ని సంపాదించి ఎంతో శ్రమించి కష్టపడి ఎవరికి ఇచ్చేస్తే ఎలా ఉంటుంది? అది కాదు, పుత్రులకు ఇవ్వాలి. ఎవరైతే రక్షిస్తారో, పూర్ణం చేస్తారో, ఆగిన కర్మలు మనం చేస్తున్న అప్పుడు మనకు అర్థమైనట్టు. పుత్రం ఆహం ఆహా తం బ్రహ్మ త్వం యజ్ఞ. అప్పుడు నీవు బ్రహ్మవు, నీవే యజ్ఞం. త్వం బ్రహ్మ త్వం యజ్ఞ. యజ్ఞం అంటే శుభకర్మ చేసే కర్త అన్నమాట, పరోపకారం చేసే కర్త. త్వం లోక, నీవే లోకం. లోకం అంటే ఆధారం, లోకం అంటే పోషకుడు అర్థం. అప్పుడు నువ్వు లోకం అవుతావు. సంతానానికి లోకం తల్లిదండ్రులే, తల్లిదండ్రులకి లోకం, తన ప్రపంచం, తన సర్వస్వం, తన విశ్వమంతా తల్లిదండ్రులకు సంతానమే. సంతానానికి కూడా తల్లిదండ్రులు సమస్తం. ఏది అవసరం లేదు, ఏ లోకం అవసరం లేదు. చిన్నప్పుడు తల్లిదండ్రులు ఉంటే చాలు పిల్లలకు. అలాగే తల్లిదండ్రులు కూడా అలాగే అనుకుంటారు. నా సంతానం, నా పిల్లలు బాగుంటే చాలు, నా లోకం ఇదే. సంతానమే తన లోకం, తన పిల్లలే తన లోకం, తల్లికి తండ్రికి. అసలు లోకం ఇది. ఎందుకంటే తర్వాత నా పేరు నిలబెట్టేది, నా కీర్తిని నిలిపేది సంతానం కాబట్టి. నా తలపై ఉన్నటువంటి భారాన్ని మోసేది, పంచుకునేది సంతానమే కాబట్టి. నా కష్టాలను దూరం చేసేది, నన్ను ఆదుకునేది సంతానమే కాబట్టి. అందుకే సంతానమే తన లోకంగా భావించడం జరుగుతుంది. ఇటువంటి ఉపదేశాలను తల్లిదండ్రులు పిల్లలకు ఉపదేశించాలి. దాన్ని లోక్యం అన్నారు. పిల్లకి ఇటువంటి ఉపదేశాలు చెప్పడమే ఆ ఉపదేశమే లోక్యం. అది లోక్యం, లౌక్యం కాదు, లోక్యం అన్నారు. అహం యజ్ఞ అహం లోక ఇది యద్వై కించన అనుక్తం తస్య సర్వస్య బ్రహ్మ ఇది ఏకత. చాలా స్పష్టంగా చెప్పడం జరుగుతుంది. ఎవరైతే పూర్తి చేస్తారో వారి పుత్రులని. పుత్ర, అటువంటి వారి పుత్రులు అవుతారు. 17వ ఉపదేశంలో అథాత సంప్రప్తి యదా ప్రశ్యన్ మన్యతే అథ పుత్రం ఆహ త్వం బ్రహ్మత్వం యజ్ఞ త్వం లోక ఇది స పుత్ర ప్రత్యాహ అహం బ్రహ్మ అహం యజ్ఞో అహం లోకే ఇది యద్వై కించన అనుక్తం తస్య సర్వస్య. ఇంకా చెప్పనిది ఏమైనా ఉంటే కూడా అదంతా కూడా సర్వస్య బ్రహ్మ ఇది ఏకత. నీవే యజ్ఞము, నీవే లోకం, అంతా నీవే. పిల్లకు ఉపదేశించాల్సిందే, మా లోకం నీవే, నీవే మా యజ్ఞం, మా బ్రహ్మ నీవే, నీవే మమ్మల్ని రక్షించేది నీవే, కాపాడేది నీవే, ముందు తీసుకెళ్లేది నీవే, అభివృద్ధి చేసేది నీవే, శుభకర్మలు చేసి మా పేరు నిలబెట్టేది నీవే. అందుకే పిల్లలు సంతానానికి వారే బ్రహ్మలు. తల్లిదండ్రులకు పిల్లలే బ్రహ్మ, వారే గొప్ప. పిల్లలకు కూడా తల్లిదండ్రులే గొప్ప. ప్రపంచంలో ఎవరు గొప్ప కాదు పిల్లలకు, సంతానానికి. ఎందుకంటే నా సంతానమే సర్వస్వం. అదే బ్రహ్మ యజ్ఞం అన్నారు. అందుకే తల్లిదండ్రులు చిన్నప్పుడు సంతానం పెంచేటప్పుడు అన్ని పక్కన పెట్టాల్సి వస్తుంది. ఈశ్వర ఆరాధన కూడా, ఉపాసన కూడా, యజ్ఞ యాగన కూడా పక్క పెట్టేస్తారు. ముఖ్యంగా తల్లి అన్ని పనులు పక్కన పెట్టేసి సంతానాన్ని కాపాడుకోవడం జరుగుతుంది. అదే బ్రహ్మయజ్ఞం, అదే దేవయజ్ఞం, అదే సర్వస్వం, సంతానానికి సర్వస్వం. ఎందుకంటే తర్వాత తన భారాన్ని మోసేది సంతానం కాబట్టి, తన పేరుని కాపాడేది సంతానం కాబట్టి. అందుకే ఇటువంటి ఉపదేశం ఇవ్వాలి.
లోక్యం లోక్యం చెప్పాలి, లౌక్యం కూడా చెప్పాల్సి వస్తుంది. లోకంలో ఎలా వ్యవహరించాలో, ఎలా ప్రవర్తించాలో లౌక్యం కూడా అవసరం. లౌక్యం అంటే మోసం చేయడం కాదు. లౌక్యం అంటే మోసం చేయడమే లౌక్యం, అది కాదు. అలా పిల్లలకు తన భారాన్ని అప్పగించేసి, తన విత్తాన్ని, సంపాదన అన్నిటి కూడా, పదవులను, అధికారాన్ని అప్పగించేసి పనిచేసి తేలిక ఈ అన్ని వదులుకొని సంన్యస్తం, సరిగా పూర్ణంగా న్యస్తం చేసి వదిలిపెట్టేసి సన్యాసించడం జరుగుతుంది, సన్యాసి కావడం జరుగుతుంది. ఎందుకంటే విడిచిపెట్టాల్సిన అవసరం ఆసనం అవుతుంది. వృద్ధాప్యం వచ్చేస్తుంది. ఒకటొకటి అప్పగించేసి, అన్నిటిని అప్పగించేసి వెళ్ళిపోవడానికి సిద్ధం కావాలి. ప్రయాణానికి మన మూటలు సర్దుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. ఆ మూటలు తీసుకొని వెళ్తే అది భారం అవుతుంది. ప్రయాణంలో భారం మంచిది కాదు. భారం తగ్గించుకోవాలి, అందుకే అప్పగించాలి, సన్యసించాలి, సరిగా వదిలిపెట్టాలి. సరిగా వదిలిపెట్టడమే సన్యాసం, సంపూర్ణంగా మనస వాచ కర్మణ. ఎందుకంటే ఈ ప్రపంచాన్ని వదిలిపెట్టాల్సిన అవసరం ఏర్పడుతుంది. ప్రపంచమే కాదు, శరీరాన్ని కూడా వదిలిపెట్టాలి. శరీరాన్ని విడిచిపెట్టే సమయం ఆసన్నం అవుతుంది. అందుకే పుత్రులకు, సంతానికి ఉపదేశించడం అవసరం అవుతుంది. మంచి ఉపదేశాలు ఇవ్వాలి. తన అనుభవంతో తను చేసిన తప్పులు చేయకుండా ఉండే విధంగా సరైన ఉపదేశాలు, సరైన మార్గదర్శనం చేసి వెళ్ళిపోవాలి. వెళ్ళిపోవడం కాదు, నిజానికి ఆ సంతానంలో ప్రవేశించడం జరుగుతుంది. మనం వెళ్ళిపోవడం కాదు, మన శరీరం కూడా పంచడం జరిగింది. సంతానానికి, పిల్లలకు మన శరీరాన్ని పంచుతాం. అందుకే మన శరీరంలో కొన్ని లక్షణాలు కొన్నే ఉంటాయి. మన హావభావాలు, మన కంఠస్వరం, మన నడక, మన కాలు చేతులు, మన ఆకారం తప్పకుండా మన పిల్లల్లో ఉంటాయి. మనం పోవడం లేదు, శరీరం కూడా పోవడం లేదు. శరీరం కూడా పంచబడ్డది. ఒక శరీరము, నలుగురు పిల్లలు అంటే నాలుగు శరీరాలుగా మారిపోయింది. చెట్టు పోతుంది, చెట్టు పోయినట్టు కాదు, చెట్టు విత్తనాలను ఇస్తుంది. పూత, కాతయి, పళ్ళయిన తర్వాత ఆ పండ్లో విత్తనాలు ఉంటాయి. ఒక చెట్టు పోతే దానికి వందల వేల చెట్లు తయారవుతాయి. చెట్టు పోవడం లేదు, చెట్టు పెరుగుతుంది. అందుకే ప్రపంచంలో ఏ చెట్టు కూడా సమాప్తం కాలేదు. అలాగే మానవుల శరీరాలు సమాప్తం కాలేదు. ఏ ప్రాణి శరీరం కూడా సమాప్తం కాలేదు. కొన్ని ప్రాణులు అంతరించిపోయినట్టుగా చెప్పడం జరుగుతుంది. అది సృష్టికరంలో ప్రళయం అవసరం కాబట్టి, ప్రళయం జరగాలి కాబట్టి, లీనం కావాలి కాబట్టి ఒకటొకటి అంతరించిపోవడం జరుగుతుంది నిజానికి. కానీ ఎక్కడొక చోట దాని బీజం తప్పకుండా ఉంటుంది. బీజ రూపంలో, సూక్ష్మ రూపంలో ఉంటుంది. సూక్ష్మ రూపంలో అన్ని లక్షణాలు నిక్షిప్తమై ఉంటాయి. అన్ని ప్రాణులు ఉంటాయి. ఆ ప్రాణులకు బీజాలు, మూలాలు ఉంటాయి. ఏది పోదు, శరీరం కూడా పోదు. మనం పోయిన మన శరీరాలు మన సంతానంలో ఉంటాయి. మనం ఎక్కడికి పోవడం లేదు నిజానికి. పోతున్నట్టు అనిపిస్తుంది కానీ ఎక్కడికి వెళ్ళడం లేదు. ఇటువంటి ఉపదేశాలు ఇవ్వడం అవసరం ఉంటుంది పిల్లలకు, సంతానానికి. అసలు అన్నం ఇది. ప్రాణము, వాణి, మనస్సు వీటిని అర్థం చేసుకొని వాటి యొక్క ఆహారం నిజానికి, అసలు ఆహారం, నిజమైనటువంటి అన్నం అది. మనం కూడా అన్నంగా మారిపోతాం. సంతానం అయిన తర్వాత పీత అవుతాడు. మాత కూడా పిత అయిపోతుంది. ఎవరు ఉండరు ఇక. సంతాన రూపం తను విస్తారే. తను వంటిని విస్తరించేది. సంతానం సరిగా తానం చేసేది, సరిగా వ్యాపింపజేసేది, సరిగా ముందుకు తీసుకెళ్లేది, సరిగా విస్తరింప చేయడం జరుగుతుంది. సంతాన రూపంలో విస్తరించడం జరిగింది. అందుకే సంతానం అంటాం. సమ్యక్ రూపేణ, అందుకే పుత్రులు ఉండాలి, సంతానం ఉండాలి. స పుత్రేణ ఏవ అస్మిన్ లోకే ప్రతిష్టతి. అథ
ఏనం ఏతే దేవాః ప్రాణ అమృత ఆవిశంతి. కాబట్టి ప్రాణం పిల్లల్లో నింపడం జరుగుతుంది. ఆ పిల్లలు మన ప్రాణమే. ఆ పిల్లల్లో ఉండేది మన ఊపిరే నిజానికి. ఇప్పుడు కూడా మనం అమరులం అవుతాము. ఎలా అమరులం అవుతాము? మన శరీరం మళ్ళీ ఉంటుంది, పోవడం లేదు. ఈ రకం కూడా అమరులమే. కానీ అసలు అమరత్వం పరమిత పరమాత్మ. ఆ అనంత ఆనందం కొరకు, ఆ అమరత్వం కొరకు ప్రయత్నం చేయాలి. వానితో గాని, మనసుతో గాని, ప్రాణంతో గాని, ప్రాణం ఉన్నప్పుడు, జీవించున్నప్పుడే ఇదంతా ప్రయత్నం చేయాలి. వాణి, మనస్సు, ప్రాణం వీటితోనే. తర్వాత ఇంకేం చేస్తాం? వెళ్ళిపోయిన తర్వాత ఏం చేయం? మరణాన్ని జయించే ప్రయత్నం చేయాలి, మృత్యుంజయ ప్రయత్నం చేయాలి, మృత్యుంజయం కావడానికి ప్రయత్నం చేయాలి. మరణం అంటే కూడా భయం ఉండకూడదు. నిజానికి మరణించడం లేదు, జీవిస్తున్నాం. మరణం లేనే లేదు ఆత్మకు, శరీరం కూడా లేదు మరణం. మనం శరీరం నుంచి వెళ్ళిపోతున్నాం, శరీరం పోతుంది అనుకుంటున్నాం, కానీ ఇది కూడా పోవడం లేదు. ఇది క్షీణమైన విత్తన రూపంలో, సంతాన రూపంలో ఉంటుంది. అందుకే దేనికి భయపడాల్సిన అవసరం లేదు. కాబట్టి మన వాక్కు దైవీ వాక్కు కావాలి, దివ్య వాక్కు కావాలి, దివ్యవాణి కావాలి. అసలైన దివ్యవాణి పరమపిత పరమాత్మ యొక్క వాణి, ఈశ్వర వాణి వేదమే. వేదంలో చెప్పినట్టు ఆచరించడమే. ఆచరించే ముందు అవగాహన చేసుకోవాలి, అర్థం చేసుకోవాలి. ఇటువంటి విషయాల గురించి వివరించడం జరిగింది ఇందులో. బృహదారణ్యక ఉపనిషత్తు ప్రథమ అధ్యాయం 4వ బ్రాహ్మణంలో పిండానికి బ్రహ్మాండానికి ఉన్నటువంటి పోలిక సంబంధం గురించి వర్ణించడం జరుగుతుంది. మన వాక్కు దైవ వాక్యం కావాలి, మన మనసు దైవ మనస్సు కావాలి, దివ్య మనస్సు కావాలి. అప్పుడు ఆనందమే ఆనందం, ఆనందమే ఆనందం. పృథివ్యై చ ఏనం అగ్నిశ్చ దైవీ వాగ్ ఆవిశతి సా వై దైవీ వాగ్ యయా యద్ ఏవం వదతి తత్తద్ భవతి. అటువంటి దైవవాక్కు ఏదైతే చెబుతుందో, ఎలా చెప్తామో అది జరుగుతుంది, ఏది తీరుతుంది. ఎందుకంటే అబద్ధాలు ఉండవు కాబట్టి. ఏది ఏవ వదతి, ఏదైతే చెప్తారో తద్దత్ భవతి, అది అవుతుంది, అయి తీరుతుంది, అవుతుంది అంతే. మనం వాక్కుతో ఏది అంటామో అది అయి తీరుతుంది. దివశ్చ ఏనం ఆదిత్యాశ్చ దైవం మనః. మనసు ఆదిత్యం లాంటిది అన్నారు. ఆదిత్యాత్ సూర్యుని ద్వారా మనసు దివ్యమవుతుంది. దైవం మనః ఆవిశతి, దివ్య మనస్సు ప్రవేశిస్తుంది. తద్వై దైవం మనః, ఆ దివ్య మనస్సు ఈయన దేని ద్వారా అయితే ఆనందం అవుతుందో, ఆనందీ ఏవ భవతి అతవు నా శోచత. అప్పుడు శోకం ఉండదు, దుఃఖం ఉండదు. మనసును బాగా కాపాడుకోవాలి. ఎందుకంటే మనసే అన్ని ఇంద్రియాలు నడిపించేది. మనసు బాగుంటే అన్ని బాగుంటాయి. మానసిక ఆరోగ్యం బాగుంటుంది, దానికి శారీరక ఆరోగ్యం కూడా బాగుంటుంది. అలాగే ప్రాణం, దైవ ప్రాణం కూడా కాపాడుకోవాలి. చంద్రుని లాంటిది కాబట్టి. చంద్రుడు సుఖాన్నిచ్చేవాడు, ఆహ్లాదాన్నిచ్చేవాడు అన్ని ప్రాణులకు. ఆ విధంగా ప్రాణాన్ని కాపాడుకోవాలి. అది జలం లాంటిది. అభ్య చ ఏనం చంద్రమసశ్చ దైవ ప్రాణ ఆవిశతి స వై దైవ ప్రాణో యః సంచరన్ చ అసంచరన్. సంచరించకున్నా అంటే ప్రాణం ఉన్నా లేకున్నా అని అర్థం ఇక్కడ. అందరికీ ఆనందించేది. సంచరన్ చలిస్తూ,
దినం రాత్రి అంతా కూడా ఎప్పుడు అసంచరం జనించకుండా కూడా నా వ్యథతే పీడ ఇవ్వదు. అంటే చంద్రుడున్నా చంద్రుడు లేకున్నా ఇప్పుడు కూడా చంద్రుని వల్ల మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు అని చెప్పడానికి. అందరికీ ప్రియపాత్రులు అవుతారు. యథా ఏషా దేవత ఏవం సహ యథా ఏతాం దేవతాం సర్వాణి భూతాని అవంతి ఏవం హా ఏవం విధం సర్వాణి భూతాని అవంతి ఊ కించ ఇమాః ప్రజాః శోచంతి అమా ఏవ ఆసాం తద్ భవతి పుణ్యం ఏవ అముం గచ్చతి నహ వై దేవాన్ పాపం గచ్చతి. ఈ రకంగా ఎవరైతే వ్యవహారం చేస్తారో వాళ్ళు పాపాన్ని పొందరు. పాపం గచ్చతి, పాపం అంటదు. దేవాన్ అంటే సరిగ్గా అర్థం చేసుకున్నటువంటి విద్వాంసులు వివేకవంతులకు పాపం అంటదు. ఈ రకంగా వ్యవహారం చేసేవారికి అన్ని భూతం రక్షించేవారు. సర్వాణి భూతాన్ని అవంతి, సర్వభూతములను అన్ని ప్రాణులు రక్షిస్తారు. అటువంటి వారు సర్వాణి భూతాన్ని అవంతి, సర్వభూతం రక్షిస్తారు. ఏవం విధ్, ఈ రకంగా ఎవరైతే తెలుసుకుంటారో వారికి పాపం అంటదు. అందరి పరోపకారం కొరకు ప్రయత్నం చేస్తారు కాబట్టి పాపం అంటారు. నా పాపం గచ్చతి నహా వై దేవాన్ పాపం గచ్చతి, అటువంటి వారికి ఏ పాపం అంటదు. కాబట్టి పరమపిత పరమాత్మ ఆరాధన చేసేవారు ఈ రకంగా వ్యవహారం చేస్తారు. ఇటువంటి వ్యవహారాల గురించి పిల్లలకు అందించే ప్రయత్నం చేయాలి. ఇది వారసత్వం. ఈ వారసత్వాన్ని, ఈ ధనాన్ని, ఈ సంపత్తిని పిల్లలకు పంచే ప్రయత్నం చేయాలి అని చెప్పడం జరుగుతుంది. అందుకే మన వాణి, మన ప్రాణం, మన మనస్సే ఇది మన అన్నం. ఈ అన్నాన్నే పంచాలి. అసలైన అన్నం ఇది. నిజమైన ధనం, ఐశ్వర్యం, సంతానానికి ఇచ్చేటువంటి పంచే మన సంపద ఇదే. అదే సంప్రత్తి అన్నారు. సంప్రత్తి సంపద, మన సంపద అదే. ఈ రకంగా అనంతుని వైపు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. అనంత ఆనందాన్ని పొందే ప్రయత్నం చేయాలి. అనంత యాత్ర చేస్తూ, అనంతుని వైపు ప్రయాణం చేస్తూ అనంత ఆనందాన్ని పొందడానికి కావాల్సినటువంటి ఉపాయాలు ఇందులో వర్ణించడం జరుగుతుంది. సృష్టి ఎలా ఉత్పన్నం జరిగింది, తర్వాత ఏం చేయాలి, ఎలా ఉండాలి. అహం బ్రహ్మాస్మి, అహం క్షత్రియోస్మి, అహం వైశ్యోస్మి, అహం శూద్రోస్మి. నేనే బ్రాహ్మణుని, నేనే క్షత్రియుని, నేనే వైశ్యుని, నేనే శూద్రుని. కేవలం అహం బ్రహ్మాస్మి మాత్రమే కాదు, అహం క్షత్రియ అస్మి, అహం క్షత్రియ అస్మి, అహం వైశ్యో అస్మి, అహం శూద్రో అస్మి. కేవలం బ్రహ్మాస్మి అంటే సరిపోదు, అన్నీ కావాలి. క్షత్రులు కావాలి, వైశ్యులు కావాలి, శూద్రులు కావాలి, అన్ని వ్యవస్థలు ఉండాలి. ఆ క్రమంలో మన సంతానం కూడా బాగా చూసుకోవాలి. సంతానం సరిగ్గా పెంచుకోవాలి. సంతానానికి సరైనటువంటి అర్హత ఉన్న వారికి అన్ని పంచాలి, బరువు దించుకోవాలి, సన్యాసించాలి. మనసవాచ కర్మణ సన్యాసించి పరమపిత పరమాత్మ వైపు వెళ్ళడానికి ఏవైతే ఆటంకాలు ఉన్నాయో, అడ్డంకులు ఉన్నాయో తొలగించుకొని బయలుపెట్టేసి మన ప్రాణాన్ని, మన మనసును, మన వాణిని సరి కాపాడుకొని సరైన వ్యవహారం చేసి అటువంటి ఉపదేశాలు పిల్లలు కూడా ఇచ్చి వెళ్ళడానికి సిద్ధంగా ఉండాలి. ఎందుకంటే మనం వద్దన్నా కాదన్నా వృద్ధాప్యం వస్తూనే ఉంది, అది పెరుగుతూ ఉంది. అటువైపు వెళ్తున్నాం. ఇటువైపు నుంచి మనం ప్రయత్నం చేయాలి. ఎంత ప్రయత్నం చేసినా ఇక్కడ ఉండే అవకాశం లేదు. ఇటువైపు వెళ్ళడానికి వీల్లేదు. ఎందుకంటే మన ప్రయాణం ముందు వైపు ఉంది, వెనక్కి రావడం కాదు. ఎంత ప్రయత్నం చేసినా వృద్ధాప్యం పోదు, యవ్వనం రాదు, బాల్యం రాదు. బాల్యం పోయింది, యవ్వనం పోయింది, వృద్ధాప్యం పోదు. పోవడం, ఇక వృద్ధాప్యం పోవడం ఉండదు, తీసిపోవడం ఉంటుంది. బాల్యం పోతుంది కానీ మనం ఉన్నాం, యవ్వనం పోయింది మనం ఉన్నాం, కానీ వృద్ధాప్యం తీసుకెళ్తుంది, మోసుకుపోతుంది.
అందుకే సిద్ధం కావాలి పంచడానికి, ఉన్నది దించుకోవడానికి, బరువు దించుకోవడానికి. ప్రయత్నం చేద్దాం, ఆచరిద్దాం, ఆనందాన్ని అనుభవించే ప్రయత్నం చేద్దాం. ఈ క్షణమే, ఈ దినమే. లేకపోతే బరువు అవుతుంది, భారం అవుతుంది, ఇక్కడ ఉండాల్సి వస్తుంది, బాధపడ మనకు ఈ ఉపనిషత్కర్త ఋషి బోధించడం జరుగుతుంది. తర్వాత యాజ్ఞవల్కుని కొన్ని విషయాలు వస్తాయి, గార్గి, మైత్రి, అటువంటి అన్ని ఇందులో వస్తాయి. అసలు జీవితం ఏమిటి, ఎలా జీవించాలి, ఏది ముఖ్యం అనే విషయాల గురించి ప్రయత్నం చేసి చివరికి ఈ జన్మలోనే ఈ శరీరంతో సాధించే ప్రయత్నం చేద్దాం. ఉన్న క్షణమే నాది, ఉన్న దినమే నాది. మరో క్షణం ఉందో లేదో చెప్పడం కష్టం. మరో దినం వస్తుందో రాదో, రేపు ఉంటుందో ఉండదో, రేపటి వరకు ఈ శరీరం ఉంటుందో ఊడుతుందో చెప్పడం కష్టం. ఇది అశ్వత్థ వృక్షం, ఎప్పుడైనా ఆగిపోవచ్చు. అందుకే ఋషి హెచ్చరిస్తున్నాడు, జాగ్రత్త, జాగ్రత్త, జాగ్రత్త. లక్ష్యం మర్చిపోకూడదు, ప్రయాణం చేసేటప్పుడు గమ్యం మర్చిపోకూడదు, మధ్యలో ఆగిపోకూడదు. ఆగినట్టు అనిపించినా మళ్ళీ సాగడానికి సిద్ధం కావాలి. ఉన్న స్థితి నుంచి, ఉన్న స్థానం నుంచి ఉన్నత స్థానం వైపు ప్రయత్నం చేద్దాం. ఎక్కడున్నామో అక్కడి నుంచే ముందుకెళ్ళే ప్రయత్నం చేయాలి, వెనక్కి రావడానికి కాదు. ఇది ఋషుల యొక్క ఉపదేశం, మార్గదర్శనం. ఓం శం శుభం. పరమపిత పరమాత్మకు, ఋషులకు, మహర్షులకు, మునులకు, యోగులకు, గురువులకు, ఆచార్యులకు అందరికీ కూడా ధన్యవాదాలు అర్పిస్తూ, మహర్షి దయానంద సరస్వతి గారికి, వారి గురువు గారు దండి స్వామి విరజానంద సరస్వతి గారికి ధన్యవాదాలు, వందనాలు, ప్రణామాలు అర్పిస్తూ, బంధులారా, సాధకులారా, జిజ్ఞాసులారా, అన్వేషకులారా, ఉపాసకులారా, ఆరాధకులారా, మీ అందరూ కూడా వందనాలు, ధన్యవాదాలు, అభినందనాలు, పరమపిత పరమాత్మ ఆశీర్వాదాలు. ఏం నడుము, వీపు, మెడ, తల నిటర్ ఉంచుకోండి. శ్వాస నింపుకోండి. ఓంకారం చెప్దాం. ఓం ఓం ఓం. శాంతి శాంతి శాంతి. శాంతి పాఠం చెప్పండి. ఓం.